తెలంగాణ రెవెన్యూ శాఖ సమాచారాన్ని ఇతర దేశాలకు అక్రమంగా పంపించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడిన కంపెనీలకు పౌరుల భూమి వివరాలు అందించారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించి కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. మన భూములకు సంబంధించిన పూర్తి సమాచారం ఇతర దేశాల్లో స్థిరపడిన ప్రముఖుల వద్ద ఉన్నదని అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కంపెనీల ద్వారా డేటాను దేశం దాటించారని మండిపడ్డారు. ప్రజల్ని మోసం చేసి సమాచారం అంతా క్రిమినల్స్ కు అందించారని అన్నారు. ఈ నేరాలకు ఏం శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నీ చదవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. గాదె శ్రీధర్ రాజు ద్వారా బీఆర్ఎస్ హయాంలో సమాచారాన్ని దేశాలు దాటించారని అన్నారు. వాళ్ళు ఒక్క క్లిక్ కొడితే సమాచారం మొత్తం నాశనం అయిపోతుందని తెలిపారు. మన దగ్గర ఉన్న సర్వర్లు కూడా క్రాష్ అవుతాయని అన్నారు. అందుకే విచారణకు ఇవ్వడంపై ఇంతకాలం ఆలోచన చేసినట్లు చెప్పుకొచ్చారు. భూమి రిజిస్ట్రేషన్లలో జరిగిన అనేక అవకతవకలు బయటపడటాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది అని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కేసులు నమోదు చేయించినట్లు స్పష్టం చేశారు.